వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. జ్ఞాన్ సార్, ఉగాది అనగానే అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ రోజు ఆదాయ వ్యయాలు, అవమానము, పూజ్యం చూసుకుంటే సరిపోతుంది, ఆ ఒక్కరోజు పంచాంగం చూసుకుంటే సరిపోతుందని. కానీ పంచాంగం అనేది మన నిత్య జీవితంలో మనిషి నడిపించడానికి పెట్టారు. సో పంచాంగం అంటే అందరికీ తెలిసింది ఏంటంటే వారము, నక్షత్రము, తిథి, ఈ మూడే అనుకుంటున్నారు. యోగ కర్ణాల గురించి అంతగా పట్టించుకోవట్లేదు. సో ముందుగా మీరు ఈ పంచాంగంలో ఉన్న 5 అంగాల యొక్క విశిష్టతని జ్యోతిష్ పరంగా ఎలా యూజ్ చేసుకోవాలనేది మా ఆడియన్స్ తెలియచేయండి సార్. ఓకే, శాకంబరి ప్రేక్షకులకు అందరికీ వెల్కమ్. సో పంచాంగం గురించి తెలుసుకోవటం అంటే ఇది ఒక జ్యోతిష్ శాస్త్రానికి ముందు ఎవరైనా జ్యోతిష్ శాస్త్రం చదవాలనుకునే వాళ్ళకి కంపల్సరిగా పంచాంగం గురించి తెలియదు. ఇక్కడ పంచాంగం లేకపోతే జ్యోతిష్ శాస్త్రం లేదు. పంచాంగం అనేది కాలాన్ని ఎలా విభజించాం, సో కాలం ప్లస్ ప్రకృతి. ఎందుకంటే ప్రకృతి కాలానికి అనుగుణంగా మారుతుంది, కాలం మారదు, కాలం స్థిరం, అనంతం. మారేటువంటిది ఏంటంటే ప్రకృతి మాత్రం. సో ఆ ప్రకృతి ఎలా మారుతుంది అంటే కాలాన్ని అనుసరించింది. సో కాలం కారకం అయితే దానికి సంబంధించినటువంటి మార్పు చేర్పులతో సృష్టి ముందుకు సాగేది ఏంటంటే ప్రకృతి. వేదాల ప్రకారం లేదా వేదాంగాలైనా పర్లేదు, లేదా ఉపనిషత్తులైనా పర్లేదు, ఇన్నిట్లో కాలానికి చాలా సంబంధం చెప్తారు. ఎలా అంటే కాలం లేదా పరమశక్తి లేదా భగవంతుడు అనేది ఒక పదార్థంగా అనుకున్నా, దాన్ని ఒక వ్యక్తిగా అనుకున్నా, ఏ రకంగా మనం అంటే మనిషి యొక్క వాళ్ళ కాన్షియస్నెస్ తో, వాళ్ళకు ఉన్నటువంటి చైతన్యం ఆధారంగా దాన్ని గుర్తిస్తారు అన్నమాట. భగవంతుడు అనే కొందరు వ్యక్తిలాగా అనుకుంటారు, లేదా ఒక పదార్థం లాగా, ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క వాళ్ళ యొక్క ఆలోచన బట్టి. అయితే ఇప్పుడు భగవంతుడు అనే శక్తి ఒకటి ఉంది, దాని ఉనికి మానవులకి ఎలా తెలుస్తుంది? భగవంతుడు కూడా నేనున్నాను, నా శక్తి ఇది అనేది తను ఒక్కడికే తెలిస్తే దానివల్ల ఉపయోగం. సో నేను భగవంతుని, ఇదొక ప్రకృతి, ఇది ఒక కాలం, సో ఈ మొత్తం వ్యవస్థ అంతా ఒకటి ఉంది అనేది తెలుసుకొని దానికోసం, దాంట్లోనే ఉంటూ దానికోసం పరితపించేటువంటి జీవజాలం కావాలి, లోకాలు కావాలి. అందుకే ఆ పరాశక్తి ఏం చేసిందంటే సృష్టిని విస్తరించడం, ఎవాల్యుయేషన్ అంటారు. కాలక్రమేణా ఈ సృష్టి విస్తరిస్తూ పోతుంది, ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంటుంది. దాన్నే సృష్టి మొత్తం విస్తరించేదాన్ని కొన్ని యుగాలుగా చెప్తారు. తర్వాత ప్రళయాంతం అంటే ప్రళయకాలం వచ్చేసరికి ఈ విస్తరించినటువంటి సృష్టి అంతా మళ్ళీ తన గర్భంలోకి ఆ భగవంతుడు అనేవాడు మళ్ళీ తీసుకుంటాడు. సంకోచ వ్యాకోచాలు అని ఎలా చెప్తాము. సో మనకు దొరికినటువంటి, మనకు లభిస్తున్నటువంటి ఉపనిషత్తులు కానీ, వేదాంగాలు కానీ, వేదాలు కానీ ఏంటంటే ఈ ప్రకృతి అనేది ఎప్పటికీ విస్తరిస్తుంది. అయితే అక్కడ రెండు సిద్ధాంతాలు, ఒకటేమో పురుష ప్రకృతి, ఈ రెండు కలిస్తేనే సృష్టి. ఎందుకంటే ఈ కాలాన్ని అనుభవిస్తూ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరుకోవాల్సింది ఏంటంటే ఈ ఆత్మ. ఆత్మ అంటే దానికి ఒక పదార్థం కాదు,
అదొక చైతన్య స్వరూపం. భగవద్గీతలో చెప్తాడు ఆత్మ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క స్వరూపం, దాని యొక్క లక్షణాలు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని చెప్పి భగవద్గీతలో చాలా చెప్తుంది భగవాన్. అయితే భగవంతుడు ఈ శుద్ధ చైతన్యం అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి చేరటానికి ఈ మధ్యలో జరిగే కాలం, దాని యొక్క ప్రయాణం. సో ఆ శుద్ధ చైతన్యమే ఈ పంచమహాభూతాలుగా మారింది అని చెప్తారు. అందులో మొదటిది పంచమహాభూతాల్లో ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథ్వీ. ఈ 5 ఒకదానికొకటి, ఒకదాని నుంచి ఒకటి వాటి ద్వారా, అంటే ఈ 5 కాంబినేషన్స్ మూల ఈ ప్రకృతికి ఒక స్థూల స్వరూపం అనేది వస్తుంది. ఈ 5లో ఏ ఒక్కటి మిస్ అయినా దానికి స్థూల రూపానికి తేడాలు ఉంటాయి. కాబట్టి పూర్ణ స్వరూపం ఎప్పుడు వస్తుందంటే పంచమహాభూతాల కలయిక అయినటువంటి వస్తువుకే ఒక స్థూల రూపం అనేది ఉంటుంది. అందుకే ఈ శరీరం పంచమహాభూతాలతో నిండి ఉంటుంది కాబట్టి ఈ శరీరానికి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అవన్నీ పంచమహాభూతాల గురించి తెలుసుకుంటే వాటి యొక్క లక్షణాలు, కారణాలు, కారకత్వాలు మనకు అర్థం అవుతుంది శరీరం ఎలా నిర్మితం. అయితే ఈ పంచమహాభూతాలకి పంచాంగాలు, అంగాలంటే ఏంటో మళ్ళీ మనం చేసేటువంటి పనులకు కావాల్సినటువంటి ఉపకరణం అంగం. శరీరానికి ఏదైనా పని చేయాలంటే శరీరానికి అంగాలు ఉంటాయి. చేతులు, కాళ్ళు, కళ్ళు, నోరు, చెవులు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 10 రకాల అంగాలు ఉంటాయి. అయితే ఈ పంచమహాభూతాలు అనేటివి మన పంచాంగంలో ఉన్నటువంటి దినం, దాన్ని వారం ఉంటుంది, దినం, తర్వాత తిథి, తర్వాత నక్షత్రం, తర్వాత యోగం, తర్వాత కర్మ. మీకు స్థూలంగా చెప్తాను ఎలా అంటే, ఫస్ట్ దినం. దినానికి అధిపతి ఎవరంటే గ్రహాలలో రవికి ఇచ్చారు. పంచమహాభూతాలు కనుక తీసుకుంటే ఏవి ఆకాశ, వాయు, అగ్ని, జలం భూతత్వాల్లో ఈ దినానికి ఎవరంటే అగ్నితత్వం. తర్వాత వచ్చేసి తిథి, తిథికి జలతత్వం. తర్వాత నక్షత్రానికి వాయుతత్వం ఇచ్చారు. యోగం, దాన్ని నిత్య యోగం అంటారు, యోగం అంటారు. దానికి ఆకాశం. ఇంకా కరణం, కరణానికి ఏంటంటే పృథ్వీ. అయితే మనకి ఈ తత్వాలకి మనం నిత్యం మనం సాధన చేసేటువంటి జ్యోతిష్ శాస్త్రానికి అవినాభావ సంబంధం. అన్ని ఇందులో ఏ ఒక్కటి మనం విడిగా చూడటానికి వీలు లేకుండా ఉంటాయి. ప్రతిదీ శాస్త్రానికి ప్లస్ ప్రకృతికి, తర్వాత మన శరీరానికి, ఈ అన్నిటికీ లింక్ ఉంటుంది. ఎందుకంటే ఈ పంచమహాభూతాలకి, ఈ పంచమహాతత్వాలకి గ్రహాలు, అధిదేవత గ్రహాలు ఇచ్చారు. ఇప్పుడు ఆకాశతత్వానికి గురువు, వాయుతత్వానికి శని, అగ్నితత్వానికి కుజుడు, తర్వాత జలతత్వానికి శుక్రుడు,
తర్వాత భూతత్వానికి బుధుడిని ఇచ్చారు. ఉన్నటువంటి నవగ్రహాల్లో రాహుకేతువులు ఛాయాగ్రహం, ఇంకా వాళ్ళ స్థూల రూపం లేదు కాబట్టి వాటికి ప్రకృతిలోని స్థూల తత్వానికి వాటికి ఏ ఆధిపత్యం ఇవ్వలేదు. తర్వాత ఈ లూమినరీస్ అంటే ప్రకాశ గ్రహాలు ఉంటాయి, ఎవరు రవిచంద్రులు. సో రవిచంద్రులకి ఈ పంచ మహాభూతాల్లో దేనికి ఆధిపత్యం ఇవ్వకపోయినా కూడా ఏం చేశారంటే అగ్నితత్వానికి కుజునితో పాటు రవిని కూడా దానికి ఆధిపత్యం పెట్టి అక్కడ తేడా ఉంటుంది. రెండింటికి ఎలా తేడా ఉంటుందంటే కుజుడు అగ్నితత్వం, రవి ఆ అగ్నిని డిసిప్లిన్ అంటే ఒక క్రమశిక్షణ, ఒక కంట్రోల్లో పెట్టేటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహం ఏంటంటే రవి. ఎందుకంటే ఈ భూమి మీద జీవరాశి యొక్క మనుగడ, జీవరాశి ఒకటే కాదు, పశువులు, పక్షాదులు, వృక్షాలు, ప్రతిదీ ఒక జీవం ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి మనుగడకి రవి కారణం. ఎందుకంటే సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్నటువంటి దూరం నెలకి ప్రతి నెలకు ఒక దూరంలో తేడాతో ఉంటాం. ఇక్కడ భూమికి రవికి దూరమే మనకి భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత యొక్క మార్పులు చేర్పులు అనేటి కారకులు. సూర్యుని దూరమే నెలలు, తద్వారా ఋతువులు నిర్ణయించబడ్డాయి. ఋతువుల అనుగుణంగానే ప్రకృతి దానికి అనుగుణంగా సహకరిస్తుంది. పంట కానీ ముందు వృక్షాలు ఋతువుల మీద ఆధారపడి వృక్షం యొక్క మనుగడ ఉంది. వృక్షం మనుగడ ఉన్నప్పుడే జంతుజాలం, జీవజాలం అనేది మిగతా వాటి మీద ఆధారపడుతుంది. అంటే మనం అంతా మనకన్నా ముందు జంతువుల కన్నా ముందు వృక్షాలు, ఒకదానికి ఒకటి ఆధారం. మానవుడు అనేది పూర్తిగా వీటి మీద ఆధారం. ఎక్కడైతే వృక్షాలు అయితే ఉండో మానవ జీవనం ఉండదు, మనిషికి కావాల్సిన ఆక్సిజన్ ఉండదు, కావాల్సిన ఆహారం ఉండదు. సో అందు గురించి ఏంటంటే ఈ జీవజాలానికి కావలసినటువంటి ఉష్ణోగ్రత మార్పులు, తద్వారా ఆహారం, గాలి లభించడానికి ఏంటంటే సూర్యుడు కారణం. అంటే ఆ అగ్నిని భూమి మీద నియంత్రించడానికి కావలసినటువంటి చర్య ఎవరిదంటే సూర్యుడు. సో అగ్నికారకుడు కుజుడు, ఆయన అగ్నికే కారకుడు. ఆ అగ్ని ఏంటంటే అది ఎక్కువైతే కష్టం. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి అంటే అర్థం ఏంటి, సూర్యుడికి భూమికి మధ్య దూరం చాలా తక్కువ దూరం. తద్వారా ఎప్పుడు ఏమవుతుందంటే భూమి మీద ఎండాకాలం అనేది వేడి అనేది విపరీతం. ఇప్పుడు మేషరాశిలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి సూర్యుడు ఉచ్చ స్థితి, సూర్యుడి యొక్క ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంటుంది, అని ఉచ్చ స్థితిలో ఉంటుంది భూమి. అదే సూర్యుడు తులారాశి మనం నీచ అని చెప్పుకుంటాం. అంటే సూర్యుడికి భూమికి చాలా దూరంగా ఉంది. సో అప్పటి నుంచి ఏమవుతుందంటే చలికాలం స్టార్ట్, భూమి మీద ఉష్ణోగ్రత తగ్గిపోవటం, తర్వాత మంచు పెరిగిపోవటం. ఆ ఋతువు దానికి సంబంధించిన ఆ ఋతువు కారణం హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ రెండు ఋతువులు ఏం చేస్తాయంటే భూమిని ఆ ఉష్ణోగ్రత తగ్గించేస్తాయి. ఇప్పుడు వచ్చే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. ఈ రెండు ఋతువులు ఏం చేస్తాయంటే అధిక ఉష్ణోగ్రత ఋతువుల కారణం. సో అలా అగ్నికి కుజుడితో పాటు రవిని కూడా కారకత్వం. ఇక తర్వాత జలతత్వం. జలతత్వం తీసుకుంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, పంచమహాభూతాలకి ఈ పంచగ్రహాలే కారణం. గురుడు, శని, కుజుడు, తర్వాత శుక్రుడు, తర్వాత బుధుడు. ఈ ఐదు మెయిన్ గ్రహాలు. ఈ 5 మెయిన్ గ్రహాల మీద మనకు పంచమహాపురుష యోగాలని వస్తాయి జ్యోతిష్ శాస్త్రం. దానికి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క తత్వం అనేది ఆ మనిషిలో ఏ తత్వం కనుక డామినేట్ చేస్తే ఆ పర్సన్ ఏం చేస్తారంటే దానికి సంబంధించిన క్వాలిటీస్ తోటి ఆ పర్సన్ జీవితం జ్యోతిషాస్త్రం. ఇంకా అవి మహాయోగాలు. మహాయోగాలు ఎలా అయితే మరొకసారి జ్యోతిషాస్త్రం చెప్పుకోవచ్చు. అప్పుడు మీకు అర్థం అవుతుంది అంటే ఈ పంచమహాభూతాలకి ఆ పంచమహాపురుష యోగాలకి మధ్య సంబంధం.
ఇక జలానికి వస్తే ఏంటంటే శుక్రుడికి జలతత్వం ఇచ్చాక కూడా చంద్రుడికి ఏం చేశారంటే చంద్రుడికి కూడా జలతత్వం ఆధిపత్యం. అయితే చంద్రుడికి శుక్రుడికి అక్కడ తేడా ఉంది. ఇద్దరు జలతత్వం అయినా కానీ ఇద్దరి యొక్క కారకత్వాలు వేరు. ఎందుకంటే చంద్రుడు మనస్సు కారకుడు, శుక్రుడు ఈ శరీరాన్ని ఇంద్రియాల సుఖాల కారకుడు. శరీరం ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఎన్ని ఉన్నాయో వాటి ద్వారా పొందేటువంటి సుఖాన్ని ఏ రకంగా అనుభవించాలి అనే దానికి శుక్రుడు కాదు. అయితే శుక్రుడు ఓన్లీ ఆ సుఖాన్ని, ఆ ఇంద్రియాల యొక్క కోరికలకి మాత్రమే శుక్రుడు కారణం. అయితే ఆ ఇంద్రియాల ద్వారా జనించేటువంటి కోరికలు వాటన్నిటికీ నియంత్రించేది ఎవరంటే చంద్రుడు, మనస్సు. అక్కడ మంచి చెడు రెండు ఉంటాయి. ఎవరైతే మనసుని నియంత్రించకుండా ఓన్లీ ఇంద్రియాల పట్ల, ఇంద్రియాల సుఖాల పట్ల ఆసక్తి ఉన్నవాడు ఏమిటంటే అధోగతి పట్ల. భగవద్గీతలో క్లియర్గా చెప్తారు. ఇంద్రియ లోలుడు ఎవరైతే ఇంద్రియాల పట్ల, ఇంద్రియ కార్యాల పట్ల ఆసక్తి ఎవరైతే ఉన్నాడో వాడు అధోజీవనం, ఊర్ధ్వజీవనం ఎప్పటికీ పొందలేడు. ఆత్మ అనేది నీచ గమనే ఉంటుంది తప్ప మళ్ళీ రావటం, ఆ కర్మలో ఇరుక్కుపోవటం తప్పించి పైకి వెళ్ళాడు. అయితే అక్కడ చంద్రుడి యొక్క నియంత్రించటం అనేది ఎప్పుడైతే శుక్రుడి మీద ఉంటుందో ఆ వ్యక్తి ఆ జలతత్వాన్ని కావలసిన విధంగా వాడుకొని ఆత్మ ఉన్నతికి వాడుకోవచ్చు. తర్వాత ఈ రెండు గ్రహాలకు ఎప్పుడైతే తత్వాలు ఇచ్చారో తర్వాత మిగతా ఛాయాగ్రహాలకు కూడా కొన్ని గ్రంథాలు అంటే బృహజ్జాతకం, జాతక పారిజాతం, కొందరు రచయితలు క్లాసిక్స్ ఉంటుంది. వాళ్ళందరూ కొంతమంది ఏం చేశారంటే రాహు కేతు, రాహుకి శనివత్ రాహు అని పరాశర మహర్షి అన్నారు. అయితే శనికి వాయుతత్వం ఉంది, అలానే రాహు కూడా వాయుతత్వంకి ఇచ్చారు. తర్వాత కేతువుకి కుజవత్ కేతు అని. కుజవత్ కేతు అంటే కేతు ఉన్నటువంటి మనం పంచమహాభూతాల్లో అగ్నితత్వం. సో అందుకే ఆయన కూడా కేతువు కూడా అగ్నితత్వంతో సరిపెట్టాడు. సో ఇప్పుడు మనకి 9 గ్రహాలని ఈ 5 మహాతత్వాలకి అటాచ్ అయింది, వాటికి ఆధిపత్యం. ఆ గ్రహాలు అనేటివి ఈ పంచమహాభూతాన్ని లక్షణాలని మనకు చెప్తారు ఎలా ఉంది అని. మళ్ళీ ఎందుకంటే ఈ జ్యోతిష్ శాస్త్రానికి ఈ పంచమహాభూతాలకి సంబంధించినటువంటి లక్షణం అది. ఇంకా దాని ముందుకెళ్తే ఏంటంటే యోగ మార్గంలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారం నుంచి సహస్రారం, షట్చక్రాలు కాదు 7 చక్రాలు. 7 చక్రాలలో మూలాధారం, తర్వాత స్వాధిష్టానం, మణిపురం, అనాహతం, తర్వాత విశుద్ధం, తర్వాత ఆజ్ఞ చక్రం, తర్వాత సహస్రారం. మూలాధారాన్ని భూతత్వానికి ప్రతీకగా అటాచ్ ఉంటుంది, అంటే దాని లక్షణం అంతా భూతత్వానికి సంబంధించి ఉంటుంది. తర్వాత స్వాధిష్టానం వచ్చేసి జలతత్వానికి సంబంధం ఉంటుంది, మణిపురానికి అగ్నితత్వ సంబంధం, తర్వాత అనాహత చక్రానికి ఆకాశతత్వం ఉంటుంది, విశుద్ధ చక్రానికి వాయుతత్వం. ఈ 5 మహాతత్వాలకి ఈ 5 చక్రాలకి సంబంధం. తర్వాత ఇక మిగిలిన 2 చక్రాలు ఏంటంటే ఈ పంచమహాభూతాలు ఆధీనంలో రావు, వీటికి సంబంధం. అంటే ఈ పంచమహాభూతాలకి పైన ఉంటుంది ఆజ్ఞాచక్రం, సహస్రాచక్రం. అది భగవంతుడికి ఆత్మ యొక్క స్వక్షేత్రం, వాటికి సంబంధించి. ఎందుకంటే ఆజ్ఞాచక్రం ఏంటంటే మనోమయ కోశంలో ఉంటుంది, ఈ సహస్రారం అంటే పూర్తిగా ఆత్మ యొక్క శుద్ధ స్వరూపం ఉంటుంది, కాన్షియస్నెస్ అంటే. ఆ 2 చక్రాల గురించి తర్వాత ఇప్పుడు మన ఈ పంచమహాభూతాలకి ఈ చక్రాలకి శరీరంలో తర్వాత మళ్ళీ పంచమహాభూతాలు ఏవైతే వాటికి సంబంధించిన గ్రహాలు, ఒక్కొక్క జాతకంలో ఆ గ్రహాల యొక్క స్థితి, ఇవన్నీ వ్యక్తి యొక్క స్వరూపం, ఆలోచన సరళి, వాడి యొక్క జీవన విధానం, వాడి యొక్క ఆలోచన విధానం, ఇవన్నీ ఒకదానికొకటి. ఈవెన్
శరీరం లక్షణం కూడా ఈ పంచమహాభూతాల మీద ఆధారపడి, అది డీప్ గా స్టడీ చేసి తర్వాత తెలుస్తుంది. ఇక మన సబ్జెక్ట్కి వస్తే, ఏవైతే తిథి వార కరణాలు చెప్తున్నామో, వారం అంటే అగ్నితత్వం. ఇదేం చేస్తుందంటే మనిషి యొక్క ఎనర్జీ, శరీరానికి కావలసినటువంటి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే అగ్నితత్వం నుంచి వస్తుంది. ఎందుకంటే అగ్నితత్వం బాగుంటే వాడికి జీర్ణశక్తి బాగుంటుంది, తర్వాత ఎనర్జీ ఉంటుంది ఏదైనా పని చేయడానికి. ఎందుకంటే అవి లేకపోతే, ఎనర్జీ లేకపోతే ఏ పని చేయలేవు, అక్కడే ఆగిపోతుంది. మనసులో చేయాలని ఎన్నో రకాలుగా ఉంటాయి, కానీ ఏ పని చేయలేదు. ఎందుకంటే అగ్ని అనేది వేడి ఒకటే కాదు, అగ్ని అనేది వెలుతురు కూడా. నువ్వు ఏదైనా కంటికి కనిపించేటువంటి ప్రకృతిని, సృష్టిని చూడాలి అంటే దానికి ఏం కావాలి? కళ్ళు కావాలి, నేత్రాలు. మరి నేత్రాలు చూడాలంటే వెలుతురు కావాలి. వెలుతురు లేకుంటే ఏమవుతుందంటే నేత్రాలకి ఏమి కనపడదు. అప్పుడు ఏమవుతుందంటే అందుడైతే అందుడికి ఎటు వెళ్ళాలన్నా, ఎందుకంటే వాడికి డైరెక్షన్ తెలియదు, తూర్పు ఏది పడమరేది తెలియదు. ఇక్కడ కూడా అంతే, వెలుతురు అనేది లేకపోతే ఏమవుతుందంటే, అగ్ని అనేది లేకపోతే నీకు ఏ దిక్కు తెలియదు, ఏ దారి తెలియదు. సో అందు గురించి అగ్ని అనేది ఈ డే, దినం, ఏ రోజు పుట్టారు, ఆదివారం నుంచి శనివారం దాకా 7 గ్రహాలు, ఆ 7 గ్రహాలకి ఒక్కొక్క రోజుకి ఆ గ్రహం యొక్క ఆధిపత్యం వస్తుంది. ఏ వారం పుడితే ఆ గ్రహం యొక్క ఆధిపత్యం, అది దినం లేదా వారం, అది అగ్నితత్వం. ఆ గ్రహం ఏం చేస్తుందంటే మనిషికి కావలసినటువంటి ఎనర్జీ, ఆ అగ్నితత్వం అనేది ఆ గ్రహం ద్వారా వాడిలో అది ప్రస్ఫుటంగా ఉంటుంది. తర్వాత ఇంకా డీప్ వెళ్ళి స్టడీ చేస్తే అది వేరే విషయం. ఎలా అంటే ఈ పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథ్వీ. ఇందులో ఆకాశం ఏం చేస్తుందంటే, ఆకాశానికి ఎలాంటి నాశనం చేసే శక్తి లేదు ఈ పంచమహాభూతం. అలాగే పృథ్వీ భూతత్వానికి నాశనం చేసే శక్తి లేదు. భూతత్వం ఏం చేస్తుందంటే తన భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశికి అది ఏం చేస్తుంది, కావలసిన ఆహారం, కావలసినటువంటి స్థానం, నిలబడటానికి, నడవటానికి, అన్ని రకాల సుఖాలను ఇవ్వటానికి భూతత్వం కారణం మనిషి. అంటే ఈ 5 తత్వాల్లో ఆకాశం, భూతత్వం రెండు వదిలేస్తే ఇంకా మధ్యలో ఉన్నటువంటి 3 ఉంటాయి. ఏంటంటే వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం. ఈ 3 ఈ ప్రకృతిని నాశనం చేయటానికి కావలసినంత శక్తి వాటికి. ఇంకా అందులో 2 జలతత్వం, అగ్నితత్వం, 2 బద్ధ శత్రువు, పరస్పర జ్ఞాతులు అంటారు. వాళ్ళు ఆజన్మ శత్రువులు. ఎందుకంటే అగ్ని జలాన్ని పూర్తిగా నిర్మూలించదు ఒకవేళ అగ్ని యొక్క శక్తి ఎక్కువైతే. అదే జలం యొక్క శక్తి ఎక్కువైతే ఏం చేస్తుంది, అగ్నిని పూర్తిగా ఆర్పేస్తుంది. సో రెండిటికి ఒకదాన్ని ఒకటిని చేసేటువంటి శక్తి ఉంది వాటికి. అది శక్తి డిఫరెన్స్ బట్టి తెలుస్తున్నాడు, ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు స్ట్రాంగ్. అందుకే ఈ 2 తత్వాలు ఎప్పుడైతే కలుస్తాయో జాగ్రత్తగా ఉండాల్సి. ఇక తర్వాత ఈ రెండింటిని అదుపులో ఉంచేది లేదా వీటిని ఆ ఇప్పుడు వాయువు ఉంది, వాయువు అగ్ని తోడైతే ఏమవుతుంది, ఒక మంట
ఆ మంటకి వాయు తోడైందంటే ఆ మంట యొక్క శక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది. సమస్తాన్ని దహించేటువంటి శక్తి వస్తుంది. సో వాయువు ఏం చేస్తాడు, అగ్నిని ఎప్పుడు చేయగలడు, తక్కువ చేయగలడు. అలాగే వాయువు జలాన్ని తుఫాను సృష్టించగలదు. సో అందుకే ఈ రెండు ఏమైతాయంటే వాయువు యొక్క కంట్రోల్ లో ఉంటాయి. ఈ మూడు తత్వాలు అనేది అంటే వాయుతత్వం, అగ్నితత్వం, ఈ రెండు ఎక్కడైతే కలుస్తాయో ప్రాబ్లం. వాయుతత్వం, జలతత్వం ఎక్కడ కలుస్తాయో ప్రాబ్లం. తర్వాత జలతత్వం, అగ్నితత్వం ఎక్కడ కలుస్తాయో ప్రాబ్లం. అది చార్ట్ లో ఒక్కొక్కరి జాతకంలో తెలుస్తాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ తత్వాలు అనేటివి దినం అంటే వారం, ఏ వారం అయితే పుడతాము, ఇప్పుడు ఆదివారం పుట్టారనుకోండి, ఆదివారం అగ్నితత్వం. ఆ అగ్నితత్వం అనేది ఓకే, ఆదివారానికి రవి అగ్నితత్వం కాబట్టి అంటే వారానికి ఏంటంటే అధిపతి అగ్ని. ఆదివారం పుట్టాడంటే అగ్ని ప్లస్ అగ్ని రెండు సేమ్ తత్వం. సో ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండటం, వీళ్ళకి శక్తి శక్తి సంచారం ఎక్కువ, డామినేటింగ్ పర్సనాలిటీ ఉంటుంది, వీళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది, కరేజ్ చేసి ఉంటుంది, ఎప్పుడు యాక్టివ్ ఉంటారు. తర్వాత వీళ్ళ హెల్త్ అనేది ఎప్పటికీ రోబస్ట్ గా అంటే స్ట్రాంగ్ హెల్త్ ఉంటుంది. తర్వాత జీవితంలో ఫోకస్ ఎక్కువ ఉంటుంది, అంటే ఏదైనా సాధించాలి, ఏదైనా గమ్యాన్ని పెట్టుకున్నారంటే గోల్స్ పెట్టుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు ఆగకపోవటం, ఇవన్నీ ఏంటంటే అగ్నితత్వానికి సంబంధించినటువంటి లక్షణం. వీళ్ళు దానికోసం అన్ని రకాల నేర్చుకోవటం కానీ, టాలెంట్ కానీ అన్ని నేర్చుకొని జీవితంలో ఏదైనా ఒకటి సాధించటానికి అనేటువంటి సాధనలో ఉంటారు. ఇది అగ్ని ప్లస్ అగ్ని. ఇప్పుడు అదే సోమవారం వచ్చింది. సోమవారం వచ్చేసరికి ఏమవుతుంది, వారానికి అధిపతి అగ్ని, మళ్ళీ ఇక్కడేమో వారం వచ్చేసి చంద్రుడు, జలతత్వం. సో మళ్ళీ అగ్ని ప్లస్ జలతత్వం. అంటే సోమవారం వచ్చేసరికి ఏమవుతుందంటే కొన్ని రకాల మెంటల్ ప్రాబ్లమ్స్, మెంటాలిటీ ప్రాబ్లమ్స్, కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. వాడి మనసులోనే సంబంధించి ఏది చేయాలో ఏది చేయకూడదో అనే విషయాల్లో వాళ్ళకు వాళ్ళే లోపల కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో ఇలా ఈ తత్వాలకి పంచాంగంలో పంచాంగం ఎలా ఉండేదంటే పూర్వకాలంలో, ఇప్పుడంటే ఈ జ్యోతిష్ శాస్త్రం సాఫ్ట్వేర్ చార్ట్లు వేసి ఇవన్నీ వస్తున్నారు, కానీ అందరూ పంచాంగాన్ని పక్కన పడేస్తారు. పంచాంగం ఈ 5 తత్వాల గురించి పూర్తిగా విజ్ఞానం కనుక తెలిస్తే ఆ వ్యక్తి పుట్టినటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 రకాల సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఆ చార్ట్ లో అంటే ఆ మనిషి యొక్క పూర్తి తత్వం ఏంటిదని అర్థం. ఈ శరీరం ఎలాంటి రోగాలకి అవకాశం ఉంది, వీడి ఆలోచన విధానం ఎలా ఉంది, ఈ సోల్ ఎందుకు జన్మించింది, ఈ సోల్ యొక్క ప్రయాణం ఎటువైపు వెళ్తుంది అని, తర్వాత వీడి యొక్క కర్మ ఈ జన్మలో ఎలా ఉంది అని చెప్పటానికి కూడా కారణం. కారణం అంటే నువ్వు చేసేటువంటి కర్మల వలన వచ్చే రిజల్ట్ కర్మ. ఎలాంటి కర్మ చేస్తావు దాని ద్వారా వచ్చే రిజల్ట్ కర్మ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామిక కర్మ, వీటితో పాటు ఇంకొక కర్మ, దాన్ని క్రియమాన కర్మ. ఆ క్రియమాన కర్మకి కారణం ఏంటంటే ప్రతి మనిషి వాళ్ళ చార్ట్లో చూసుకుంటే కరణం పెడుతుంది. ఎలాంటి కర్మ చేస్తే ఈ ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ తగ్గించుకోవచ్చు. కరణం లాడు చెప్తారు. కరణానికి అధిపతి ఎవరో విగ్రహం, ఆ కరణాధిపతి జాతకంలో ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు. అలాగే ఈ తిథి, వారం, ఇప్పుడు వారం గురించి చెప్తుంది. ఇంకా తిథికి వస్తే, తిథి అనేది జలతత్వానికి సంబంధించి దీనికి చంద్రుడు, శుక్రుడు గ్రహాలను చెప్తుంది. దీన్ని
షట్చక్రాల్లో స్వాదిష్టానానికి సింబల్. తర్వాత పంచతన్మాత్రల్లో అంటే మీకు ముందు చెప్పలేదు, తర్వాత ఇంకోసారి చెప్పుకుందాం. ఎందుకంటే రుచికి కారకుడు అన్నమాట. ఎందుకంటే ఈ జలతత్వం అనేది ప్రతి మనిషిలో 85% నీళ్ళే ఉంటాయి. ఆ 85% నీళ్లు, ఆ నీళ్ళని కంట్రోల్ చేసేది అంటే ఈ జలతత్వ సంబంధించిన గ్రహాలు శుక్రుడు, చంద్రుడు. చంద్రుడు ఏంటంటే మనకు కారకుడు. సో నీటి యొక్క స్థితి బట్టి మనిషి యొక్క మనస్సు అనేది ప్రభావితం అవుతుంది. అంటే ఆ ఎమోషనల్ లెవెల్స్ అంటే ఎమోషనల్ అనేది పాజిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్. ఒక వ్యక్తి హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడంటే వాడు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా సంతోషం, ఇతరులని సంతోష పెట్టడానికి ట్రై చేస్తాడు. ప్లస్ తను ఆ సుఖాన్ని అనుభవిస్తాడు. సంతోషం అనేది ఏం చేస్తుందంటే అందరినీ తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచుతుంది. అదే విచారం, దుఃఖం అలాంటి ఎమోషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తనే బాధపడుతుంటా తన చుట్టూ ఉన్న వాతావరణం మీద కలుషితం. సో అందుకే మనసుకు ఏంటంటే చాలా శక్తి ఉంటుంది. ఈ జలతత్వానికి సంబంధించి తిథి అనేది మనకు తిథులు ఎన్నో తెలుసు. శుక్లపక్షం, కృష్ణపక్షం. శుక్లపక్షం అంటే చంద్రుడు సూర్యుడి నుంచి ప్రతిరోజు ఒక 12 డిగ్రీల దూరంతో జరుగుతూ ముందుకెళ్తూ ఉంటుంటాడు. దాన్ని ఆరోహణ క్రమం అంటారు. అంటే ప్రతి తిథి ఒక్కొక్క తిథి నుంచి మొదటి తిథి ప్రతిపద, దాన్ని పాడ్యమి అంటాం. ఆ పాడ్యానికి మళ్ళీ ఈ తిథులన్నిటికీ ఒక్కొక్కరు అధిపతులు ఉంటారు, అధిదేవతలు ఉంటారు. 15 తిథులు పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఇది ఆరోహణ, ఎవరికి? చంద్రుడికి. తర్వాత పౌర్ణమి అయిన తర్వాత మళ్ళీ మొదటి తిథి పాడ్యమి, అది కృష్ణపక్షం. అక్కడి నుంచి అమావాస్య వరకు ఇది అవరోహణ. చంద్రుడు ఏం చేస్తాడంటే పూర్తిగా బలహీనం అవుతూ పోతుంటాడు. చంద్రుడు బలాన్ని పెంచుకోవటం పౌర్ణమి వరకు, మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వెళ్ళేంత దారి అంతా బలం తగ్గిపోతుంది. అంటే ఈ 30 రోజుల్లో చంద్రుడి యొక్క స్థితి అనేది ఏ ఒక్క రోజు సేమ్ ఉండదు, మారిపోతూ ఉంటుంది. అంతేనా మనకు కాదు. సో ప్రతి మనిషి యొక్క మనస్సుని ప్రభావితం చేసేటువంటిది ఈ తిథి. ఎందుకంటే ఈ తిథి అనేది శుక్రుడికి కారకత్వం ఇచ్చారు. ఎందుకంటే రిలేషన్షిప్స్ కారకుడు కూడా శుక్రుడు. వ్యక్తి తన చుట్టూ ఉన్న వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేయటం, ఎదుటి వాళ్ళని ఎలా తీసుకోవటం, తర్వాత ఎదుటి వాళ్ళకి తను ఎలా చేయటం అనేది మొత్తం రిలేషన్షిప్స్ అన్నిటి కారకం తిథి కారకం. ఆ తిథి అనేది మనకి చెప్తుంది. మళ్ళీ అది దాని యొక్క తత్వం. ఇక్కడ తిథి చెప్పండి, 15 తిథులకి మళ్ళీ 15 గ్రహాలు. అంటే ఈ నవగ్రహాలని మళ్ళీ అన్ని వాటికి ఒక్కొక్క దానికి పాడ్యం ఉంది, దానికి రవి అధిపతి, విధియ చంద్రుడు, హదియ కుజుడు అధిపతి. ఇలా ఒక్కొక్క తిథికి మళ్ళీ ఒక్కొక్క గ్రహం వస్తుంది. ఈ జలతత్వం అనేది నువ్వు పుట్టే తిథి బట్టి ఆ తిథికి అధిపతి అయినటువంటి గ్రహం యొక్క పంచ మహాభూతాలు ఒకటి, ఈ రెండు కలిపేసరికి ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ విషయాల్లో నువ్వు ఎలా ఉంటావు అనేది చెప్తారు. ఇంకా తిథి అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు పెళ్లికి ముందు తిథి ఎందుకు చూస్తామంటే తిథి అనేది చాలా ప్రభావితం చేస్తుంది మనిషి యొక్క మానసిక స్థితిని. ఎందుకంటే స్వాధిష్టాన చక్రం ఎందుకు ఇచ్చారు అంటే స్వ అధిష్టానం అంటే పూర్తిగా ఆయా వ్యక్తి యొక్క అధీనంలో ఉంటుంది ఆ చక్రం. అంటే కనపడ లోపల ఉండేటువంటి విజ్ఞానం. సో మనిషి మంచి వైపు వెళ్ళాలా, చెడు వైపు వెళ్ళాలా అనేది తనకు సంబంధించింది. అందుకే స్వాధిష్టానం ఏం చెప్తుందంటే వాడి యొక్క ఆహారం, వాడి యొక్క లోపట శరీరంలో ఉండేటువంటి నీటి యొక్క శుద్ధత్వం, శుద్ధిగా ఉంటే ఆరోగ్యంగా.
ఎప్పుడైతే నీరు అశుద్ధం అవుతుందో, పాడవుతుందో, ఆటోమేటిక్గా ఆరోగ్యం తగ్గుతుంది. సో అందుకే ఈ పూర్తిగా ఈ జలతత్వం ఏం చేస్తుందంటే మనిషి యొక్క మనసుని ఏ రకంగా ఉంచాలనేది దీని మీద ఆధారం. అందుకే శరీరంలో ఉన్నటువంటి వాటర్ లెవెల్ని, వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దాంతో ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది, మానసిక సంతులనం అంటారు. దాంతో ఏంటంటే మనిషి చేయాలనుకున్నవి అన్ని చేయటం, తద్వారా ఇతరులకు సంతోషాన్ని ఇవ్వటం. అది స్థితి చెప్తుంది. తర్వాత తిథి తర్వాత వచ్చేసి నక్షత్రం. నక్షత్రం ఏంటంటే వాయుతత్వానికి అధిపతి ఎవరంటే శలికిచ్చ. ఈ వాయువు ఏం చేస్తుందంటే మనిషిలో ప్రాణవాయువు అని ఉంటుంది. వాయువులు మళ్ళీ 5 రకాల వాయువులు, ప్రాణాపాన వ్యాన సమాన ఉదాహరణ అని చెప్పి మనకు ఆయుర్వేదంలో శరీర తత్వాలు చెప్పి అందులో వస్తాయి. ఎందుకంటే జలంతో పాటు వాయువు యొక్క ముఖ్య పాత్ర అనేది శరీరంలో ఉంటుంది, అలాగే ప్రకృతిలో ఉంటుంది. మన శరీరమే పూర్తిగా ప్రకృతిలో ఏదైతే ఉందో మన శరీరంలో అదే ఉంటుంది. సో ఈ వాయుతత్వం చెప్పాలంటే మళ్ళీ ఈ పుట్టిన నక్షత్రం యొక్క స్థితి బట్టి ఆ నక్షత్రం యొక్క క్వాలిటీస్, ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే దాని క్వాలిటీస్ మూలాన ఈ మనిషిలో ఆ వాయుతత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ మానసిక ఆలోచన శక్తిని ఆ మనిషి ఎటువైపు ఆలోచిస్తున్నాడు ఎందుకంటే ఆలోచన అనేది మనిషిలో మెదడులో దాన్ని ఏమంటే దహరాకాశం ఉంటుంది. ఆకాశం వాయు యొక్క స్థితి ఎక్కడ ఉంటుందంటే ఆకాశం. దానికి ఒక ప్లేస్ ఏంటిది? ఆకాశం. ఆకాశం అనేది లేకపోతే వాయువు లేదు. సో వాయువుకి ఒక ప్లేస్ కావాలంటే ఆకాశం. ఆ ఆకాశం అనేది బయట ఉంది, లోపట ఉంది. ప్రతి మనిషిలో లోపట ఉంటుంది. దాన్నే దహరాకాశం ఉంటుంది, మన అంతర్లీనంగా ఉంది. సో అందులో ఈ వాయుశక్తి అనేది మన మెదడు యొక్క ఆలోచన శక్తిని అది ప్రతిబింబిస్తుంది. సో మనిషి ఏ రకంగా ఆలోచిస్తున్నాడు, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, తద్వారా ఫ్యూచర్ ని ఎలా మలుచుకోవటం అనేది, అంటే మనిషి యొక్క చర్యలు చేయాలనుకోవటం, వాడి యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేది 3 రకాలుగా బయటపడుతుంది. సో ఆ బయటపడటానికి ఆధారం ఎప్పుడు వస్తుందంటే మనసు ఏం చేస్తుంది, ఏదైతే ఆలోచిస్తుందో వాయుతత్వానికి సంబంధించిన ఆలోచన మూలంగానే మనిషి యొక్క జీవనం అనేది ఆధారపడుతుంది. సో అందుకే నక్షత్రం అనేది ఆ వ్యక్తి యొక్క లక్షణాలు చెప్తుంది. ఈ వాయుతత్వం ప్లస్ ఆ మనిషి లక్షణాలు ప్లస్ ఆలోచన, తర్వాత జీవితం పట్ల ఉన్నటువంటి అవగాహన, మళ్ళీ ఇదంతా ఎక్కడికి వెళ్తాను మళ్ళీ ఆత్మకి. ఇక శారీరక పరంగా చూసుకుంటే ఏమవుతుందంటే ఇది పంచవాయువులకు సంబంధించినటువంటి పంచమహాతత్వం. దీనికి అనాహత చక్రం శరీరంలో అది సరిగా పనిచేస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఇతరులకి కమ్యూనికేట్ చేయటంలో చాలా క్లీన్ గా ఉంటారు. తర్వాత అనాహత చక్రం ఏంటంటే హార్ట్, మన హృదయం దేనికి కారణం? ప్రేమకు కారణం. అందరినీ సమానంగా చూసేటువంటి ఒక సమత్వం అనేది వాడి హృదయంలో ఉంటుంది ఎప్పుడైతే వాయుతత్వం కనుక బ్యాలెన్స్ గా ఉంటే. వాయుతత్వం దెబ్బతింటే ఏమవుతుందంటే మనిషికి ప్రేమ అనేది లోపిస్తుంది, కోపం, ద్వేషం, అసూయ, తర్వాత ఇతరులని నిందించటం, ఇతరుల అభివృద్ధిని ఓర్చుకోలేకపోవటం, ఇలాంటి రకరకాల దుర్గుణాలన్నీ వస్తాయన్నమాట. ఎవరైతే ఈ లక్షణాలు మనకు కనిపిస్తుందో మనకు అర్థం ఉంటుంది వాయుతత్వం దెబ్బతిన్నది లేదా అనాహత చక్రం దెబ్బతింది. సో మనిషిని ఒక్కొక్క చక్రం, ఒక్కొక్క ఈ పంచమహాతత్వాల్లో ఏది గరిష్టంగా ఉందో, శుభంగా ఉందో దాని యొక్క తత్వం అనేది ప్రతి మనిషిలో మనకి కనపడుతుంది.
కాకపోతే మనకి ఆ జ్ఞానం ఉండాలి. అంటే ఏ తత్వం ఆ మనిషిలో కనపడుతుంది, దాన్ని ఎలా గమనించాలనేది ఎప్పుడైతే మనం ఈ పంచాంగం యొక్క విజ్ఞానం ఉంటుందో మనకు తెలుస్తుంది. సో ఇది నక్షత్రం చెప్తుంది. మళ్ళీ నక్షత్రాల విభజన ఉంటుంది. అందులో అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం అన్ని పంచమహాతత్వాలకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి. సో ఈ వాయుతత్వం బేసిక్ గా ఏంటంటే నక్షత్రం చెప్పేది వాయుతత్వం. మళ్ళీ అందులో స్పెషల్ నక్షత్రాలు. ఆ స్పెషల్ నక్షత్రాలు ఇప్పుడు కృతికా నక్షత్రం, అది అగ్ని నక్షత్రం, అగ్నితత్వం. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ వాయుతత్వం ప్లస్ అగ్నితత్వం. అందుకే అగ్నితత్వ నక్షత్రాలైనటువంటి ఈ ఆరుద్ర, కృతిక, కొన్ని నక్షత్రాలు, 5 నక్షత్రాలు. ఈ 5 నక్షత్రాలు ఏమవుతాయంటే అందులో పుట్టిన వాళ్ళకి ఈ వాయుతత్వానికి సంబంధించి మిస్బ్యాలెన్స్, కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది. వాళ్ళ శరీరంలో కానీ, వాళ్ళ ఆలోచన విధానంలో కానీ, వాళ్ళ కమ్యూనికేషన్ చేయటం కానీ, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే ఈ పంచమహాభూతాలు ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో ఇలాంటి రకరకాల సమస్యలు. ఇక తర్వాత ఆకాశతత్వం. ఆకాశతత్వం చెప్పామా? చెప్పలేదు. ఆకాశతత్వానికి ఏమిటో గురుడికి ఇచ్చారు. తర్వాత శరీరంలో విశుద్ధి చక్రం ఉంది. తర్వాత ఇదేంటంటే పంచాంగాల్లో ఉన్నటువంటి యోగం. యోగం అంటే ఏంటిది? సూర్యుడి యొక్క డిగ్రీని, చంద్రుడి యొక్క డిగ్రీని కలిపితే వచ్చేటువంటి పాయింట్ ఏదైతే ఉందో, ఆ పాయింట్ ఏ నక్షత్రం మీద పడుతుందో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి యోగం. అవి 27 యోగాలు ఉంటాయి. ఎందుకంటే 27 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ చంద్రుడు సూర్యుడు చుట్టూ తిరగటానికి 27 రోజుల్లో ఆ 27 నక్షత్రాలు పూర్తి చేస్తారు కాబట్టి, సో ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క యోగం వస్తుంది. ఆ 27 యోగాలు ఉంటాయి. విష్కంభ నుంచి చివరి వరకు ఇంద్రయోగం, వైద్యుడికి యోగం చివరి. సో ఇలా ఆ యోగం కారణం ఏంటంటే మనకి గురువు. దీనికి ఈ ఆకాశతత్వానికి సంబంధించి అంటే సోలు యొక్క ఈ ఆకాశతత్వం ఏం చెప్తుందంటే సోలు యొక్క ఈ జన్మలో ఇంకా ఈ యోగంలో పుట్టారు. ఈ సోల్ పరిస్థితి ఏంటిది అని చెప్తుంది. అంటే సోల్ ఎలా ఫీల్ అవుతుంది ఈ జర్నీలో, ఈ జన్మలో ఎలా, ఏ రకంగా తన యొక్క ప్రయాణాన్ని ఏ రకంగా తీసుకుంటుంది. కొన్ని సోల్ ఎలా ఫీల్ అవుతాయి అంటే సెక్యూర్డ్ గా ఉంటాయి, అంటే హ్యాపీగా ఈ లైఫ్ అంతా, ఈ జీవితం అంతా ఇలా జరిగిపోతుంది అంటే. కొందరు ఎలా ఉంటుందంటే అన్సెక్యూర్డ్ గా ఉంటుంది. అన్ని రకాల డబ్బు ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు మానసికంగా ఏంటంటే లోపల ఏదో అనిశ్చితి, అభద్రత, రకరకాల సమస్యలతో బాధపడుతుంది. దానికి రీజన్ తెలియదు, కారణం తెలియదు. అంటే ప్రకృతి పరంగా ఎలాంటి సమస్యలు లేకున్నా మానసికంగా చెప్పాలంటే సోల్ పరంగా. సో అందుకే ఇది ఆకాశతత్వం అనేది ముఖ్యమైనది, ఇంపార్టెంట్ చేస్తుంది, అది యోగం. అందుకే ప్రతి వ్యక్తి ఆ 27 యోగాలలో ఒక్కొక్క యోగానికి సంబంధించినటువంటి లక్షణాలు, కారకత్వాలు ఉంటాయి. అంటే ఆ వ్యక్తి ఈ జన్మలో ఏమి సాధించటం, లేకపోతే ఆ సోల్ ఏ రకంగా ప్రయాణం ఉంటుంది అని చెప్పడానికి ఆ యోగాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. సో పంచాంగంలో యాక్చువల్లీ చివరి యోగం, చివరి లింబ్ అంటే అంగం, 5 అంగాల్లో యోగం అనేది లాస్ట్ అంగం. అంటే ఓవరాల్ గా ఈ సోల్ యొక్క గమనం అని చెప్తాం. ఆయుష్మాన్, విష్కంభ యోగం, బ్రహ్మయోగం, శుక్లయోగం, గండయోగం, శూలయోగం, వ్యాఘాత యోగం, ఇట్లా పరిగ యోగం అని రకరకాల కొన్ని మంచి యోగాలు ఉన్నాయి, కొన్ని చెడు యోగాలు. అవి ఒక్కొక్క యోగానికి ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క కర్మ అనేది నిశ్చయించున్నాం. సో దాని ప్రకారమే మనిషి అది ఓవరాల్ జీవితంలో జరిగేటువంటి కర్మ. ఇది ఆకాశం. ఇక తర్వాత లాస్ట్ ఇది భూతత్వం. భూతత్వానికి పంచాంగంలో ఏం చెప్పారంటే కరణం. కరణం ముందే చెప్పారంటే కరణానికి చేసే
కర్మ, క్రియమాన కర్మ. ఈ జీవితంలో ఏదైతే కర్మ చేస్తావో, ఎలాంటి కర్మ చేస్తే నీకు పూర్వజన్మ నుంచి సంపాదించిన సంచిత కర్మ ప్లస్ ఈ జన్మలో అనుభవించేటువంటి ప్రారంభ కర్మ, ఈ రెండింటిని ప్రభావితం చేసేది ఏంటంటే క్రియమాన కర్మ. ఆ కర్మని పెంచటమా లేదా కర్మ ప్రక్షాళన చేయటమా అనేది పూర్తిగా వ్యక్తి యొక్క చేతిలో ఉంది. అది కర్మ ఉంటుంది. సో దీనికి అధిపతి ఎవరంటే బుధుడు. మన షట్చక్రాల్లో శరీరంలో ఉన్నటువంటి చక్రం అంటే మూలాధారం. అంటే మనిషి మూలాధార చక్రం ఉంది అంటే భూమి మీద నిలబడి ఆ శక్తిని ఉపయోగించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడేది ఏంటంటే మూలాధార చక్రం. ఇది ఒక రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ వేలో చెప్తారు. ఇది జంక్షన్. జంక్షన్ ఎట్లా అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ కి స్పిరిచువల్ జర్నీ, రెండింటికి జంక్షన్ పాయింట్. మనిషి ఎటువైపు వెళ్తాడనేది ఈ మూలాధార చక్రం చెప్తుంది. అంటే పూర్తిగా భౌతిక సుఖాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఏంటంటే వాటి వైపే వెళ్తాడు. వాటిని సాధించటం, సుఖం అనుభవించటం, దానికి సంబంధించినటువంటి అన్ని రకాల కర్మలు చేయటం. సో పూర్తిగా ఆ వ్యక్తి ఏంటంటే దానికోసమే ఒక సెక్యూర్డ్ లైఫ్. మూలాధారం ఏం చేస్తుందంటే శరీరాన్ని ఏ రకంగా ప్రకృతి పరంగా సెక్యూర్డ్ గా ఉంచాలి. ఆరోగ్యపరంగా అనుకోండి, నివాస పరంగా అనుకోండి, ధనం పరంగా అనుకోండి, లేదా మిగతా రిలేషన్షిప్ ఎన్ని రకాలు. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలి, భద్రంగా ఉండాలి అంటే ఏమిటి? సో అది మెటీరియలిస్టిక్. ఇక తర్వాత మూలాధార చక్రం జంక్షన్ ఎందుకు అన్నారు అంటే కుండలిని శక్తి అనేది ఇక్కడే పడుకొని ఉంటుంది కాబట్టి దాన్ని మేల్కొల్పి స్పిరిచువల్ సాధన చెయ్యాలి అంటే మళ్ళీ మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి మనిషి పూర్తిగా స్పిరిచువల్ వైపు మరలాలి. సో మరలటము మరలకూడదా అనేది ఏం చెప్తుందంటే ఈ పృథ్వీ తత్వం అని చెప్తుంది మూలాధార చక్రం. దీనికి అధిపతి బుధుడు. సో ఈ కరణం, మనకున్నటువంటి కరణాలు ఎన్ని ఉన్నాయి? పూర్తిగా 7 కరణాలు చరకరణాలు, 4 స్థిర కరణాలు, మొత్తం 11 కరణాలు. ఆ 11 కరణాలు అనేటివి వ్యక్తి యొక్క క్రియమాన కర్మ అనేది డిసైడ్ చేస్తుంది. అందుకే ఎవరికన్నా వృత్తిలో ప్రాబ్లం ఉంది, చేసిన పని వల్ల లాభం లేకపోవటం, చేసిన పని వల్ల శాంతి లేకపోవటం, లేకపోతే మనస్తృప్తి లేకపోవటం, కొంతమంది పని చేయాల్సింది ఆ పనిలో ఎలాంటి తృప్తి ఉంది. కొంతమంది డబ్బు కోసమే మనస్సును చంపుకొని వృత్తి చేయాల్సింది. 2 రకాలు ఉంటాయి. డబ్బు వస్తుంది బట్ మనస్తృప్తి ఉంది. కొన్ని ఎలా ఉంటాయంటే మనస్తృప్తి ఉంటుంది, డబ్బు ఉండదు. కొన్ని చోట్ల 2 ఉండవు, కొన్ని చోట్ల 2 ఉంటాయి. అది ఒక్కొక్క వ్యక్తి జీవితం యొక్క జాతకం, జీవితం, కర్మ అనేది డిసైడ్ చేస్తుంది. అయితే మనిషికి ఈ పంచాంగం ఏం చేసిందంటే మనకు ఇది ఒక వరం. నీ కర్మని నువ్వు ఎలా మాడిఫై చేసుకోవటం, అభివృద్ధి మార్గంలో వెళ్ళటం, దానికి కరణం అనేది ఉపయోగపడుతుంది. ఏ కరణం వచ్చింది, ఆ కరణ లాడ్ ఎక్కడ కూర్చుంది. సో ఆ కరణాలాడుకి కొన్ని ఎలా ఉంటాయంటే కరణాలాడు ఆత్మకారకుడు అయ్యాడు. జమిని జ్యోతిషంలో కరణాల ఆత్మకారకుడు అయితే వాడి ఆత్మ అనేది ఈ జన్మకి సర్టెన్ కర్మ అంటే ఖచ్చితంగా ఆ కర్మ చేయటానికి ఈ శరీరంలోకి వచ్చినట్టు అర్థం. సో అలాంటి కర్మ వాడు ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ కర్మ చేసి అంటే డిటర్మిన్ అంటారు. సో దాన్ని సాధించేంత వరకు ఆగేది లేదనే రీతిలో చేస్తుంది. సో అందుకే కరణాలు ఆడనేది వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఆ కరణం ఎవరిది, మళ్ళీ ఆ పంచమహాభూత తత్వాల్లో ఉన్నటువంటి ఆ తత్వం ప్లస్ కరణాలాడి యొక్క తత్వం 2 కాంబినేషన్. ఇవన్నీ అంటే పంచాంగంతో మాత్రమే మొత్తం జాతకం అంతా చెప్పేయచ్చు. పూర్వకాలంలో పండితులు ఇదే పంచాంగం మీద డిపెండ్ అయి చెప్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం పంచాంగాన్ని పఠించటం మూలాన రకరకాల లాభాలు చెప్తారు. పంచాంగాన్ని పఠించటం మూలాన ఉన్న దోషాలు పోతాయని చెప్తారు.
సో ఎందుకంటే మన కాలాన్ని గురించిన అవగాహన అనేది, అంటే కాలము విచక్షణ అనేది వస్తుంది. ఏది మంచి కాలం, ఏది ఆ శు అశుభ కాలం. రకరకాల కాలాన్ని ఎన్నో రకాలుగా విభజించారు. దేని లగ్నంగా ఒక్కో లగ్నం ఒక్కో కాలం ఒక లగ్నం ఉంటుంది. తర్వాత వేళ అని ఉంటుంది, హోరా అని ఉంటుంది. ఒక రోజుకి 24 హోరాలు ఉంటాయి. మళ్ళీ దినంకి ప్లస్ హోరాకి సంబంధం. సో హోరా అనేది మనిషి యొక్క గమనాన్ని చెప్తుంది. మనిషి ఏ రోజు పుట్టాడో ఆ రోజులో ఏ హోరలో పుట్టాడు. హోరా అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇలా కాలాన్ని విభజించి పంచాంగ రూపంలో పంచాంగాన్ని ప్రతినిత్యం దాన్ని అర్థం చేసుకుంటే అందులో మంచి చెడు అనేది ఒక ఈ 5 కలిపితే, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం, ఈ 5 కలిపితే ఒక ఫైనల్ ఈవెంట్ అనేది వస్తుంది మనిషి జీవితం. అదే మనిషి యొక్క పూర్తి జీవితాన్ని చూపిస్తుంది. సో ఈ తిథి, వార, కరణ యోగాన్ని చదవటం అనేది జ్యోతిష్ శాస్త్రం మీద ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో, సో పంచాంగం అనేది మా గురువు గారి ప్రకారం, మా పెద్దలు ఎంతో మంది చెప్పిన ప్రకారం ఏంటంటే, ముందు జ్యోతిష్ శాస్త్రం కన్నా ముందు అందరూ నేర్చుకొని పంచాంగం నేర్చుకోండి. సో ఈ ఉగాది సందర్భంగా ఈ నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవడానికి శాకాంబరి ద్వారా చెప్పుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ ని ఇంకా పూర్తిగా ఓన్లీ ఒక్కొక్క అంగం గురించి, ఒక తిథి గురించి నేర్చుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఒక్కొక్క తిథికి లక్షణం, దాని యొక్క అధిదేవత, ద ప్రాబ్లం, ఏ ప్రాబ్లం వస్తే ఎలా దాన్ని ఇది చేసుకోవటం, పరిహారాలు, మనకు ఉన్నటువంటి క్లాసిక్స్ అన్నిట్లో పరాశర మహర్షి నుంచి మొదలు పెడితే, బ్రహ్మ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు దానికి ఒక విశిష్టమైన పూజలు, విశిష్టమైనటువంటి పద్ధతులు, పరిహారాలు చెప్తారు. చేసేయాలంటే జీవితాన్ని సన్మార్గం వైపు, సమస్యల నుంచి దాటుకుంటూ, భూమి మీద ప్రతి సోల్కి ఏమి ఇచ్చారంటే సుఖమైన జీవనం గడపటానికి కావలసినటువంటి ఉపకరణాలన్నీ ఇచ్చారు. అది తెలుసుకొని ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు బాగుంటారు. ఎవరైతే తెలియకుంటుంటారో అనుభవిస్తూ వెళ్తారు. అందులో తేడా అయింది. ఇదైనా కావచ్చు, అది ఎవరు ఇష్టమైంది వాళ్ళు ఎన్నుకుంటారు. సో మనం ఒక జ్యోతిషం నేర్చుకుంటున్నాం. సో మనకు దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏదైనా తెలిసింది చెప్పటం, వాళ్ళని ఏదైనా అడిగితే వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఎక్కడుంది ఐడెంటిఫై చేయటంలో ఈ పంచాంగం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓవర్ టు యూ పెద్దరాజు. థ్యాంక్ యూ జ్ఞాన్ సార్, పంచాంగం గురించి విపులంగా వివరించారు. సో నెక్స్ట్ వీడియోలో సుధాకర్ సార్ నుంచి పంచాంగాల గురించి తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, శాకాంబరి సబ్స్క్రైబ్ చేసుకోండి.